భాగ్యనగరంలో చెరువుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే అమీన్పూర్ చెరువు. ఒకప్పుడు 600 ఎకరాల్లో ఉన్న అతిపెద్ద చెరువు ఇది. కానీ కబ్జా కోరల్లో కూరుకుపోయి ప్రస్తుతం 93 ఎకరాలకు కుచించుకుపోయింది. కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు కొమ్ము కాస్తూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. అమీన్పూర్ చెరువు ఆక్రమణ, యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. అమీన్పూర్ చెరువు ఇండియాలోనే అర్బన్ ఏరియాలో మొట్టమొదటి బయోడైవర్సిటీ లేక్గా గుర్తింపు పొందింది. ఒకప్పుడు 600 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 93 ఎకరాలకు కుంచుకుపోయింది. ఇందుకు కారణం అమీన్పూర్లో అడ్డగోలుగా జరుగుతున్న కబ్జా నిర్మాణాలే అంటున్నారు అక్కడి స్థానికులు. 2014 నుంచి అమీన్పూర్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వేల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూములను భాగాలుగా చేసి రాజకీయ నాయకులు, అధికారులు తమ అనుచరులకు తక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలుపుతున్నారు. 2014లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భూముల జాబితా చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ సైట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కి అందుబాటులో ఉంటుందంటున్నారు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ రవికృష్ణ. 58-59 జీవోని 2014లో రిలీజ్ చేశారని, దానిని 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు పొడిగిస్తూ వచ్చారని ఆయన అన్నారు. I first say myself as an activist and then an advocate. I have been fighting for these illegal encroachments from past 7 to 8 years. మీరు ఒకసారి 2014లో అవైలబుల్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లిస్టు, ఈ రోజు ఉన్న అవైలబుల్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లిస్ట్ తీస్తే రెవెన్యూ వాళ్ళ దగ్గరే, గవర్నమెంట్ దగ్గరే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లీ అవైలబుల్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 58-59 అనే జీవోని 2014లో రిలీజ్ చేశారు. అదే జీవోని ఎక్స్టెండ్ చేసుకుంటూ 2023 వరకు కూడా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు మల్టిపుల్ టైమ్స్. వీళ్ళు దాన్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వేల ఎకరాల్లో ఉన్న గవర్నమెంట్ భూమిని బిట్స్ అండ్ పీసెస్ కింద చేసేసి వాళ్ళ అనుచరులకి అమ్ముకోవడం జరిగింది తక్కువ రేటుకి. ఆ అమ్ముకున్న దాంట్లో మళ్ళీ ఈ మున్సిపాలిటీ పెద్ద తలకాయలు దాన్ని మళ్ళీ తీసుకొని డెవలప్మెంట్ చేసి విల్లాస్ కట్టేసి అమ్ముకోవడం జరిగింది. ఇదొక పార్ట్. వేల ఎకరాలు అంటే ఇది చిన్న విషయం కాదు, లక్షల కోట్ల వ్యవహారం ఇది. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే కానీ ఈ 58-59 జీవోకి సంబంధించిన అక్రమాలు బయటికి రావు. మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడైన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి భాగస్వామ్యం కూడా ఉందని, ఆయన కూడా కబ్జాలకు పాల్పడ్డారని చెబుతున్నారు రవికృష్ణ. మున్సిపల్ చైర్మన్ స్వయంగా 33 ఫీట్ల రోడ్ని కబ్జా చేసి ఆయన ఇంటికి గేటు పెట్టుకుంటే దానిపై హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారని, గేటు తీసేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎంతో పోరాడితే కానీ అది జరగలేదన్నారు. అమీన్పూర్లో శంభునీకుంట ఉంది. దాంట్లో 5 ఫ్లోర్ల కమర్షియల్ కాంప్లెక్స్ ను మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కాటా సుధా హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్లు సర్వే కోసం అడిగారు. సర్వే చేయమని మాత్రమే ఆదేశాలు ఉన్నాయి, కానీ కూల్చకూడదని హైకోర్టు ఎటువంటి ఆదేశాలను ఇవ్వలేదు. ఇప్పుడు చెరువు మిగిలింది ఓన్లీ 6 ఎకరాల్లో అండి. 22 ఎకరాల్లో నుంచి 6 ఎకరాల్లో చెరువు మిగిలింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ దాంట్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సర్వే రిపోర్ట్ ఇంతవరకు ఇరిగేషన్ వాళ్ళు సబ్మిట్ చేయలేదు హైకోర్టులో. సో అది లిస్ట్ అవ్వలేదు, అది అలాగే పెండింగ్లో ఉంది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్కి స్వతహాగా పబ్లిక్ ప్రెమిసెస్ ఎవిక్షన్ యాక్ట్ అని ఉంది. దాని ప్రకారం వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్డ్ టు టేక్ యాక్షన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. దే కెన్ గో హెడ్ అండ్ డిమాలిష్ ఇట్. కానీ వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే డిఐని మ్యానిపులేట్ చేసి ఫస్ట్ ఇచ్చిన డిఐ రిపోర్ట్ కాకుండా వేరే ఒక రిపోర్ట్ తయారు చేసి ఇది దాంట్లోకి రాదు అని చెప్తున్నారు. ఇది హరీష్ రావు ఇన్స్ట్రక్షన్స్తో జరిగింది అని మనకి ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన కూడా విచారణ జరగాలి. ఎందుకంటే ఇది కూడా 100 కోట్లకు సంబంధించిన వ్యవహారం. ఈ అమీన్పూర్లో పెద్ద చెరువు ఒకప్పుడు 600 ఎకరాల్లో ఉండేది. ఈరోజు 93 ఎకరాలని చెప్తున్నారు. దానికి ఇంతవరకు ఫైనల్ నోటిఫికేషన్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇవ్వలేదు. అమీన్పూర్ చెరువుకి చుట్టుపక్కల ఉన్న కోకోకోలా, అరబిందో ఫార్మసీ వంటి కంపెనీల నుంచి వచ్చే వేస్ట్ అంతా అమీన్పూర్ చెరువులోకి వచ్చి చేరుతుంది. దీంతో పాటు బాచుపల్లి డ్రైనేజ్ వాటర్ అంతా చెరువులోకి వచ్చి కలుస్తుంది. ఆ నీరంతా అక్కడి నుంచి పందం కొవ్వు కొంటలోకి వచ్చి చెరువు అంతా మురుగు కంపు కొడుతుంది. అయితే పెద్ద చెరువు నీరు బయటకు రాకుండా తూములు మూసేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీన్పూర్లో చెరువుల లింక్స్, అవుట్ఫ్లో దారులన్నీ మూసేశారని, చెరువు నిండిందంటే అమీన్పూర్ అంతా మునిగిపోతుందని భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ చైర్మన్ కబ్జాలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముందుకొచ్చే ప్రశ్నించే వారికి ఆఫర్లు ఇవ్వటం, లేదంటే బెదిరింపులు, దాడులకు పాల్పడటం చేస్తున్నారని చెబుతున్నారు. వీటన్నిటిని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని, యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.